ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో విన్నాం. తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పట్టి నార తీస్తాం, జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట నిజంగా. కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది ఎవరు? వైసీపీ నాయకులు వేస్తున్నారు. కాబట్టి తొక్కిపట్టి నారదీస్తాం మిమ్మల్ని, జాగ్రత్త అని అయితే వైసీపీ వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఉన్నత ఉద్యోగులు చాలామంది ఉన్న ఒక సభా ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఒక డైలాగు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని ఊపేస్తుంది. నేను అలాంటి బాగోదేమో. ఒక సినిమా డైలాగు 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తుంది. ఇది బాగుంది. కాబట్టి ఎందుకు అన్నారండి ఈ మాట? చెప్పే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ఫస్ట్ అంటే అందరూ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. నా బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్తా. ఫస్ట్ మీ బాధ్యత లైక్ చేయండి, అంతేకాదు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. తొక్కిపట్టి నారదీస్తా, లైక్ చేయండి అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కాకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత వినసంపుగా ఉంది? అదే ఎవరో చెప్పింది, ఎవడో కుర్రోడు, ఆడెవడో దారిపోయేవాడు ఏంటి, ఆ పార్టీకి సంబంధం లేనివాడు, కాబట్టి వైసీపీకి సంబంధం లేనివాడు, ఆడు పక్క ఏంటి వేరే పార్టీకి సంబంధించిన వాడు పట్టుకొచ్చి ఒక ప్లకార్డు చూపించాడు. అలాగా ఏమని, ఏంటిది డైలాగ్ ఏంటది, 2029లో ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్లు రప్ప రప్ప రప్పమంట నరుకుతాను అని ఆడు రాశాడు. అసలు యాక్చువల్గా ఆ పార్టీకి దానికి సంబంధం లేదు, ఆ డైలాగ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. కానీ ఎవరిని కంటి మీద కునుకు లేకుండా చేసేసిందండి ఈ డైలాగు. అసలు కంటి మీద కునుకు లేదు ఏంటి, దాని మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, దాని మీద సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, దాని మీద మ్యాక్సిమం రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మ్యాక్సిమం మాట్లాడారు. ఎవరిని కంటి మీద కురుకు లేకుండా చేసేసింది, ఎవడో కుర్రోడు మాట్లాడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ఒక విలేకరు అడిగాడు ఏమని, సార్ ఇలాగా ఒక బ్యానర్ పెట్టారు, ఫ్లెక్సీ పెట్టారు కదా మీ పర్యటనలు అంటే, ఏం ఫ్లెక్సీ అబ్బా అది అని అడిగారు జగన్మోహన్ రెడ్డి. ఇలా డైలాగ్ ఏంటా డైలాగ్, మళ్ళీ చెప్పు. అలాగా మంచిదేగా, ఏదో పెట్టుకునే పిల్లోడు. కాకపోతే ఆయన మీద అంటే ఈ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఆ అబ్బాయికి అనిపించిందేమో అన్న స్లాంగ్లో క్యాజువల్గా జోయల్గా చెప్పాడు. మిగిలిన నాయకులు అలాంటి సందర్భాలు చెప్పలేదా? అంటే నేను ఇక్కడ జగన్ గారిని ఎంకరేజ్ చేస్తూనో ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూనో మాట్లాడాలన్న ఉద్దేశం కాదు. ఇక్కడ అందరూ అంతే, నేను మాట్లాడేది అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, తొక్కుబట్టి నారదీసేస్తాను అంటే ఏంటిది, ఎలా ఉంది? కాబట్టి గొడవ కూర్చున్నట్టే కదా. కాబట్టి గొడవలో తొక్కుబట్టి నారదీసేస్తామని అంటే అర్థం ఏంటి, అవతలోడు రెచ్చగొట్టినట్టే కదా. కాబట్టి రెచ్చిపోయి అవతలోడు ఏదో అంటాడు కదా. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు అంతకుముందు సభా ప్రాంగణంలో కరెక్టేనా, అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కదా అన్న నేనే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ అని నేను ప్రోత్సహించకూడదు కదా. కాబట్టి ఇలాంటివి మాట్లాడకూడదు కదా. పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కదా, అలాగే సీఎం హోదాలో ఉండి భూస్థాపితం చేసేస్తా, భూమిలో కప్పెట్టేస్తాం దాని అర్థం. మా ఏరియాలో మాట్లాడాలంటే భూమిలో పెట్టి తొక్కేస్తాం లేదా భూమిలో కప్పెట్టేస్తాం. ఆ మాటనే కొంచెం హుందాగా పలికారు ముఖ్యమంత్రి గారు జగన్ గారిని. అలాగే వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేస్తానంటే అర్థం ఏంటి, భూమిలో తొక్కేస్తాం, భూమిలో పాతేస్తాం దాని అర్థం మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎలా అనుకుంటారంటే తెలియదు. అంతేకాదు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పిలుపునిచ్చారు ఏంటి, కుర్రోళ్ళు అంటే అలాగే ఉండాలి, బండి ఎక్సలేటర్ జై అని లేపితే జస్ట్ అలా బండి అలా పైకి లేగాలని అనలేదా పవన్ కళ్యాణ్ గారు? మరి దాన్ని మరి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో ఏంటో తెలియదు. కానీ ఆ మీటింగ్ అయిన తదనంతరం యాక్సిడెంట్ అయ్యి కుర్రోళ్ళు చనిపోలేదా? కాబట్టి ఇలాగ 1 కాదు 2 కాదు చాలా అయితే జరుగుతూ వస్తాయి. ఒకటి అయితే మొత్తం చేంజ్ అవ్వాలా. కాబట్టి ఈ రకంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అలా మాట్లాడటం నాకు ఎందుకనో ఇది అనిపించింది, అదే నేను చెప్పాలనుకున్నది. కాబట్టి మాట్లాడతారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడే మాటలన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలే ఇప్పుడు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. భయపడొద్దు, భయపడకూడదు. ఎవరు ఏదంటే మనం భయపడటం ఏంటంటే శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉన్నామన్నారు. ఆ చట్టం తీసి పక్కన పెడితే పద్ధతి మొత్తం పక్కకి వెళ్ళిపోద్ది. దాని అర్థం అది ఏంటి, ఉన్నామన్నారు. ఎన్నో దెబ్బలు తిని ఇక్కడికి వరకు వచ్చామని పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదీస్తామన్నారు. తొక్కి నారదీస్తామన్నా దాని అర్థం అదే. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియదండి ఖచ్చితంగా. ఎలాగా అంటే మనం చేస్తేనేమో సంసారమాయే, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారమాయే. ఇది ఎక్కడ న్యాయం? ఇది మీరే తేల్చాలి. అది చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.